రాష్ట్రంలో ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఫలితాల్లో మరోసారి బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో 66.20%, సెకండ్ ఇయర్లో 70.58% ఉత్తీర్ణత నమోదైంది. సప్లిమెంటరీ పరీక్షల డీటెయిల్స్ని వెల్లడించారు అధికారులు. ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్లో 66.20%, సెకండ్ ఇయర్లో 70.58% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,59,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 74.4%, బాలురు 57.69% పాస్ అయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 5,07,948 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 3,58,490 మంది పాస్ అయ్యారు. బాలికలు 78.65, బాలురు 62.50% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2025లో ఫస్ట్ ఇయర్లో ఉత్తీర్ణత 66.91%, ఈసారి 66.94% మంది పాస్ అయ్యారు. గత ఏడాది సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం 72.43, ఈ ఏడాది 75.61% మంది పాస్ అయ్యారు. ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి ఫీజు చెల్లించవచ్చు. చివరి తేదీ 20 మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. ఈ పరీక్షలను 2 సెషన్లలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22న ప్రారంభమవుతాయని, ఇవి కూడా 2 సెషన్లలో నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫలితాల్లో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సత్తా చాటింది. అత్యుత్తమ మార్కులు సాధించిన తమ విద్యార్థులను సన్మానించింది. హైదరాబాద్ లక్డీకపూర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ డైరెక్టర్ ఓగూరి శ్రీహరి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటి సంవత్సరంలో ఎంఈసీ విద్యార్థి ఫాతిమా 496 మార్కులు సాధించింది. నిరంతరం పర్యవేక్షణ వల్లే 14 సంవత్సరాలుగా తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధిస్తున్నారన్నారు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒంగూరు శ్రీహరి. అధ్యాపకుల కష్టం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. మా విద్యార్థులు ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ మార్కులు రావడం జరిగింది. 496 అవుట్ ఆఫ్ 500. సెకండ్ ఇయర్లో 991 అవుట్ ఆఫ్ 1000 మార్కులు రావడం జరిగింది. 2012 నుంచి 2026 వరకు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ స్టేట్ ఫస్ట్ మార్క్తో పాటు టాప్ 10 లోపు మోర్ దాన్ 100 స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు మా స్టూడెంట్స్కి, మా పేరెంట్స్కి, అదేవిధంగా మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్టూడెంట్స్ భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించాలని, ఉన్నత శిఖరాలు ఎదిరించాలని సంస్థ తరపున మేము కోరుకుంటున్నాం. స్టేట్లో కూడా ఎంఈసీ టాప్ మార్కులు 991 రావడం ఫస్ట్ టైం. అట్లనే 3 స్టేట్ ఫస్ట్ మార్క్స్ రావడం కూడా ఎంటైర్ తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ తపస్య కాలేజ్. ప్రతి సంవత్సరం మా ఇన్స్టిట్యూట్కి, మా బ్రాంచుల్లోనే ఒక బ్రాంచ్కి ఒకటి పోటీ, కానీ వేరే ఇన్స్టిట్యూట్తో మాకు పోటీ కాదు. ఒక సంవత్సరం తెలిసినారు ఫస్ట్ వస్తే, ఇంకో సంవత్సరం నారాయణగూడ, ఇంకో సంవత్సరం సికింద్రాబాద్. అట్లాంటిది ఈ సంవత్సరం టాప్ 3 ర్యాంక్స్ కూడా వేరియస్ బ్రాంచెస్ నుంచి వచ్చాయి. అంటే ప్రతి బ్రాంచ్లో కూడా స్టాండర్డ్ షెడ్యూల్ ఉండటం వల్ల, స్టాండర్డ్ సీనియర్ ఫ్యాకల్టీ ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. ఏదో ఒక సింగిల్ బ్రాంచి ర్యాంక్ కాదు, కంప్లీట్గా ఏ బ్రాంచ్లో తపస్యలో చదువుకున్నా కానీ ఇంటిగ్రేటెడ్ సిఏ కోర్సెస్, సిఎంఏ కోర్సెస్ అండ్ యుఎస్సిఎంఏ, ఏసీసీఏ, సిపిఏ కోర్సెస్ కూడా తపస్యలు అందించడం జరుగుతుంది. I'm Afra Fareen. I'm from Senior Intermediate Tapasya Lakdikapul branch. It's my honor to stand in front of every one of you and celebrate today. So it's our hard work, the consistency and the sincerity towards our studies, and it's the constant support of our parents, Tapasya management and everyone who have contributed towards our success. So thank you so much everyone for your contribution. It's all our hard work
and what all brings us here. So thank you so much for inviting us here and honoring us with appreciation. Thank you so much. Fatima, Junior Intermediate from Lakdikapul Tapasya branch. I'm extremely happy today because I got state rank, and this all credit goes to Tapasya management and also my parents, teachers, and also my friends to encourage us. The Tapasya guide us so well that they taught how to do, what to do, and how to learn, and they give us timetable to learn also. Harshida, I am from Junior Intermediate. I feel honored to receive this recognition. I would sincerely like to thank college management for their constant support that motivates the student to aim higher and achieve more. Our college management provides great support for achieving success. Myself Abhishek, the all credit goes to college management and I like you to success. The state rank is just a number, but everyone has potential and unlimited. So don't judge your marks. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ 2026 మ్యాచ్ల నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13 నుంచి జరగబోయే మ్యాచ్లన్నింటికీ డిజిటల్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల సమయంలో ప్రేక్షకుల రద్దీ, తోపులాటలో టికెట్ వెరిఫికేషన్ ఆలస్యం వంటి సమస్యలు ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ మ్యాచ్లు భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తుండగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో తీవ్ర రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా స్టేడియం గేట్ల వద్ద టికెట్ చెకింగ్ సమయంలో ఏర్పడే గందరగోళం, భౌతిక టికెట్ల కారణంగా జరిగే ఆలస్యాలు ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పోలీసు శాఖ, క్రికెట్ అసోసియేషన్ కలిసి డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్తగా అమలు చేస్తున్న ఈ విధానంలో ప్రేక్షకులు మొబైల్ ఫోన్లోనే టికెట్ ని చూపించి స్టేడియంలోకి ప్రవేశించవచ్చు. లైవ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ప్రవేశాన్ని వేగవంతం చేయనున్నారు. దీనివల్ల గేట్ల వద్ద క్యూలు తగ్గడమే కాకుండా సెక్యూరిటీ చెకింగ్ కూడా సులభంగా పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ డిజిటల్ టికెటింగ్ విధానం ఏప్రిల్ 13 మ్యాచ్ నుంచి తప్పనిసరి కానుంది. ప్రేక్షకులు ముందుగానే తమ టికెట్లు డిజిటల్ రూపంలో సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్క్రీన్ షాట్లు కాకుండా లైవ్ టికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ఇక భద్రతా పరంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్టేడియం పరిసరాల్లో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు 400కు పైగా సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. బాంబ్ డిస్పోజల్ టీమ్స్, స్నిపర్ డాగ్, షీ టీమ్స్ వంటి ప్రత్యేక బృందాలను కూడా విధుల్లోకి తీసుకువచ్చారు. అదేవిధంగా స్టేడియంలోకి తీసుకువెళ్లే వస్తువులపై కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బ్యాగులు, నీటి బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి పలు వస్తువులను నిషేధించినట్లు తెలిపారు. గేట్లు మ్యాచ్ ప్రారంభానికి 3 గంటల ముందే తెరవనున్నందున అభిమానులు ముందుగానే రావాలని సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ప్రజలు మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఉప్పల్ ప్రాంతంలో మ్యాచ్ రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా డిజిటల్ టికెటింగ్ విధానం అమలు ద్వారా ప్రేక్షకులకు వేగవంతమైన ప్రవేశం, మెరుగైన భద్రత, సౌకర్యవంతమైన అనుభవం కల్పించడం లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రికార్డు స్థాయి ఫలితాలు సాధించారు రెసిడెన్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులు. గత 6 ఏళ్ల రికార్డులను బ్రేక్ చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 345 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాప్ 5 మార్కుల జాబితాలో నిలిచారు. మొత్తం 780 మంది విద్యార్థులు మెరిట్ స్కోర్ సాధించారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 17 మంది విద్యార్థులు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించారు. ఇక బైపీసీలో 7 విద్యార్థులకు 437 మార్కులు వచ్చాయి. ఇక సెకండ్ ఇయర్లో బైపీసీలో 995, ఎంపీసీలో 994 మార్కులతో సత్తా చాటారు విద్యార్థులను అభినందించారు రెసిడెన్సీ ఎండీ పూర్ణచంద్రరావు. జేఈఈ, నీట్, ఎంసెట్ ఫలితాల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
From Suchitra campus, please be ready next. Followed by Yanish. నమస్కారం అండి. ఈరోజు రిలీజ్ అయినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెసిడెంట్ జూనియర్ కాలేజెస్ చాలా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడం అనేటువంటి మాకు చాలా హ్యాపీగా ఉంది. గత 7 సంవత్సరాలుగా మేము ఇంటర్మీడియట్ రంగంలో ఉన్నాము. ఈ 7 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. బట్ కానీ లాస్ట్ 6 ఇయర్స్లో ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ బ్రేక్ చేయడం, మా ఓన్ రికార్డ్స్ మేమే బ్రేక్ చేసుకొని ఎవ్రీ బ్యాచ్ కూడా నెక్స్ట్ బ్యాచ్కి ఛాలెంజింగ్గా నిలవడం అనేటటువంటిది చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. ఈరోజు మా రిజల్ట్స్లో హైలైట్స్ ఏంటి అని అంటే, మా దగ్గర నుంచి రాసినటువంటి మొత్తం విద్యార్థుల్లో నుంచి దాదాపుగా 780 మంది విద్యార్థులు స్టేట్ టాప్ మార్క్స్లో ఉండడం, అదేవిధంగా 345 మంది విద్యార్థులు స్టేట్ టాప్ 5 మార్క్స్లో ఉండడం అనేటటువంటిది, ఇంత పెద్ద సంఖ్యలో స్టేట్ టాప్ 5లో టాప్ 10లో మా పిల్లలు ఉండడం అనేటువంటిది చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ దాంతోపాటు ఏంటంటే మా దగ్గర 468 మార్కులు ఎంపీసీలో, 470 కానీ దాదాపుగా 17 మంది విద్యార్థులకు, 437 మార్కులు బైపీసీలో 7 మంది విద్యార్థులకు, అదేవిధంగా 995 మార్క్స్ సీనియర్ బైపీసీలో, 994 మార్క్స్ సీనియర్ ఎంపీసీలో రావడం, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి జేఈఈ మెయిన్లో కూడా మంచి రిజల్ట్స్ రావడం అనేది. దాంతోపాటు ఇప్పుడు ఈ సంవత్సరం మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది కొంచెం ముందు వచ్చాయి. ఈ ముందు రావడం అనేటటువంటిది జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి కానీ నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ స్కోర్స్ అనేవి దానికి చాలా ఉత్సాహపరిచే విధంగా విద్యార్థులకు ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మమ్మల్ని నమ్మి, మా సిస్టమ్ని నమ్మి నాటువంటి తల్లిదండ్రులకి అండ్ విద్యార్థులకి కూడా మేము జస్టిస్ చేయడం అనేది సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇదే స్పిరిట్ తోటి రాబోయేటటువంటి మిగతా పబ్లిక్ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈఈ సెకండ్ అటెంప్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎఫ్సెట్ ఎగ్జామ్ కానివ్వండి, జేఈఈ అడ్వాన్స్లో కూడా మంచి ఫలితాలు ఇస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. సో ఇంత మంచి సిస్టమ్ మేము ఫాలో అవ్వడం, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది మేము ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నాము. ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా డే 1 నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండ్ బోర్డ్ ఎగ్జామ్స్కి రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల 2 ఎగ్జామ్స్లోనూ మంచి స్కోర్ సాధిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక హ్యాపీ విషయం ఏంటి అని అంటే, ప్రతిసారి కూడా ప్రతి ఎగ్జామ్లో, బోర్డ్ ఎగ్జామ్స్లోనూ ప్లస్ జేఈఈ ఎగ్జామ్లోనూ కూడా సేమ్ టైప్ ఆఫ్ పీపులే టాపర్స్గా రావడం అనేటటువంటిది చాలా ఆనందపడమైన విషయం. నేను రెసిడెన్స్లో 2 ఏళ్ల నుంచి చదువుతున్నాను. రెసిడెన్స్ నాకు చాలా హెల్ప్ చేసినది. నా జేఈ స్కోర్ 99.982, అలానే నా ఇంటర్ మార్క్స్ ఇప్పుడు 994. రెండిట్లో నేను టాప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు రెసిడెన్స్ ప్రతి నిమిషం తోడుగా ఉంది. నన్ను ప్రతి విషయంలో మోటివేట్ చేసింది. నేను చాలా ఆనందంగా చదువుకున్నాను, ప్రెషర్ లేకుండా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రెసిడెన్స్. నేను ప్రతి విద్యార్థికి కూడా ఇలానే చదువుకోమని అడ్వైజ్ ఇస్తాను. బిలీవ్ ఇన్ రెసిడెన్స్ అండ్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. నేను ఇవాళ 437 స్కోర్ చేశాను 440కి. అండ్ దీంట్లో రెజొనెన్స్ కాలేజ్ నాకు చాలా సహాయం పడింది. వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ బెస్ట్ ఫ్యాకల్టీ కానీ అందరూ చాలా బాగా నన్ను ఇంప్రూవ్ చేశారు. మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మమ్మల్ని బాగా ప్రిపేర్ చేశారు. ఎగ్జామ్కి మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద రెసిడెన్స్ కాలేజెస్. నేను రెసిడెన్స్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈ ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్లో నాకు 468 స్కోర్ చేశాను. ఇదంతా రెసిడెన్స్ కాలేజ్ నా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, డౌట్స్ క్లారిఫై చేయడం వల్ల, ఎక్కడ తప్పు చేస్తున్నాను అని చెప్పడం వల్ల. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ వరుస దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పబ్లు, ఫామ్ హౌస్లతో పాటు రిసార్ట్స్లో జరిగే పార్టీల నిఘా పెట్టారు అధికారులు. అంతేకాకుండా ఐటీ కారిడార్, సెలబ్రిటీ ఈవెంట్స్పై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. డ్రగ్స్, గంజాయి సప్లై ఓ సమస్య అయితే వాటికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు. డ్రగ్స్ సరఫరా చేస్తే చర్యలు తీసుకోవడంతో పాటు సేవించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైతే సదరు వ్యక్తి జీవితం నాశనమే అంటున్నారు పోలీసులు. డ్రగ్స్, గంజాయికి యువత అలవాటు పడిపోతున్నారు. పట్టణాలు, నగరాల్లో డ్రగ్స్ సేవిస్తుంటే పల్లెల్లో గంజాయి సేవిస్తున్నారు యువత. మాదక ద్రవ్యాలు సేవించే వారిలో ఎక్కువగా డిగ్రీ, బీటెక్, సాఫ్ట్వేర్, డాక్టర్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. డబ్బున్నవారు కొకైన్, ఎండీఎంఏ ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చే పెడ్లర్ల వద్ద కొనుగోలు చేస్తుంటే గాంజాయి లోకల్గా కొనుగోలు చేస్తున్నారు మరికొంతమంది. ఇలా డ్రగ్స్, గంజాయి బారిన పడి బానిసైపోతున్న కన్స్యూమర్స్పై నిఘా పెట్టారు అధికారులు. వివిధ కేసుల్లో పట్టుబడిన పెడ్లర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ ఎవరు సేవిస్తున్నారనే వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.
ఇటీవల డ్రగ్స్ కేసుల దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్, గంజాయికి అలవాటు పడిన వారు క్రమేపీ దానికి అడిక్ట్ అవుతారు. ఆ తర్వాత డబ్బుల కోసం కన్స్యూమర్ కాస్త పెడ్లర్లుగా మారుతున్నట్లు గుర్తించారు అధికారులు. పెడ్లర్లుగా మారితే డబ్బు వస్తుంది, సేవించడానికి డ్రగ్స్ కూడా వస్తాయని భావిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు కన్స్యూమర్స్ నుండి పెడ్లర్లుగా మారుతున్నారు. డ్రగ్స్ పెడ్లర్స్ పై ఎలా కేసులు నమోదు చేస్తారో సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తారు పోలీసులు. కన్స్యూమర్స్ కు నోటీసులు ఇచ్చి పంపించి వేసినా పోలీస్ క్రైమ్ రికార్డుల్లో మాత్రం కేసు నమోదై ఉంటుంది. సదరు వ్యక్తి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నించినా పోలీస్ క్రైమ్ రికార్డుల్లో ఉన్నారు కాబట్టి ఉద్యోగం రాదని అంటున్నారు పోలీసులు. అంతేకాకుండా ఐటీ కంపెనీలు, ఐటీ కారిడార్లో పనిచేసేవారు సేవిస్తూ పట్టుబడితే పోలీసులు సదరు కంపెనీకి లెటర్ రాయనున్నారు. దీంతో అక్కడ కూడా ఉద్యోగం పోతుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోతుందని డ్రగ్స్ బారిన పడి విద్యార్థులు తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని అంటున్నారు పోలీసులు. हमने एक इंटर स्टेट ड्रग पेडलर, एक लोकल ड्रग पेडलर और 3 सब पेडलर को हमने अरेस्ट किया है. उनसे आज मल्टीपल ड्रग्स LSD, MDMA, OG गांजा, एक्सटेसी पिल्स टोटल 63,65,500 रुपीज़ वर्थ हमने प्रॉपर्टी इनसे रिकवर किया है. इसमें 3 केसेस थे. पहला केस चिकलगुड़ा PS लिमिट में बुक हुआ, जिसमें मेन सब पेडलर साई निखिल यादव, ये 18 साल का है, बालानगर हैदराबाद से. ये इसके पास से हमने 115 ग्राम MDMA वर्थ ऑफ 11,50,000 रुपीज़ प्रॉपर्टी से सीज किया है. ये इंटरमीडिएट ड्रॉप करके ये ड्रग्स कंज्यूम करना स्टार्ट किया था और स्लोली ये ड्रग कंज्यूम करते करते लोकल सब पेडलर करके यहाँ पे ये MDMA पिल्स बेच रहा था. ముఖ్యంగా పిల్లల కదలికలు, వారి బిహేవియర్ పై పేరెంట్స్ నిఘా పెట్టాలని సూచిస్తున్నారు పోలీసులు. పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారి మాటలు, చేతలు, ప్రవర్తనల్లో మార్పులు కనపడితే ప్రథమ దశలోనే గుర్తిస్తే మంచిదని, తీరా వారు డ్రగ్స్ కు అలవాటు పడితే కష్టమని అంటున్నారు పోలీసులు. सनत नगर PS में हमने बुक किया है. इसमें हमने 2 एक्यूज को एप्रेंड किया है. पहला एक्यूज इंटर स्टेट पेडलर है सीमाचलम alias साई alias सिद्धार्थ. ये सुराराम में रहता है, नेटिव ऑफ श्रीकाकुलम डिस्ट्रिक्ट से है. और दूसरा सब पेडलर वेनू जो कुकुटपल्ली हैदराबाद से है. तो इन दोनों को एप्रेंड करके हमने 1005 ग्राम हैश ऑयल सीज किया है वर्थ ऑफ 12,75,000. ये सीमाचलम श्रीकाकुलम आंध्र प्रदेश का नेटिव है. वहाँ से पहले इनिशियली उसने वेल्डिंग का, ट्रांसपोर्टेशन का जॉब किया. उसके बाद स्लोली ड्रग कंज्यूम करके ये फाइनेंशियल कंस्टेंट आने के बाद ये ड्रग बिजनेस में आके हैदराबाद में रेगुलरली वो आंध्र प्रदेश से आके यहाँ पे ये हैश ऑयल सप्लाई करता है. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పట్టుబడి జీవితాలు అంధకారం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో చదువు అంటేనే మంచి కెరియర్గా మార్గమని భావించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విదేశాల్లో కంటే భారత్లోనే చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఎడ్యుకేషన్ రంగంలోనూ కనిపిస్తోంది. యుద్ధం వల్ల విదేశీ విద్యపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ ఉండగా దేశీయంగా ఉన్న అవకాశాలపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు స్టూడెంట్స్. మెరుగైన మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వ్యవస్థ, ఇండస్ట్రీ కనెక్షన్స్ ఈ నగరాల ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. ఆయా మెట్రో సిటీల్లో అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు ఉన్నాయి. బిట్స్ పిలానీ, నల్సార్ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అశోక యూనివర్సిటీ, జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, శివ్ నాథర్ యూనివర్సిటీ వంటి
ప్రైవేట్ యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీల తరహాలో కరికులం, ఫ్యాకల్టీ, రీసెర్చ్ అవకాశాలతో ముందుకొస్తున్నాయి. దీంతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIM, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ప్రపంచ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకున్నాయి. ఈ సంస్థల్లో చదివిన విద్యార్థులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ తర్వాత నెక్స్ట్ మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు కూడా అందరూ 4th ఇయర్ తర్వాత మాస్టర్స్కి వెళ్ళాలి అది అనుకుంటున్నారు. కానీ వాట్ ఐ బిలీవ్ ఈజ్ లైక్ మాస్టర్స్కి బయటికి ఎక్కడికో వెళ్ళడం కంటే ఇక్కడనే ఉండి జాబ్ చేసుకోవడం కానీ లేదంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే చేసుకోవడం బెటర్ అంటాను సార్. పేరెంట్స్ దగ్గరనే ఉంటాము, తర్వాత మన ఫ్యామిలీ దగ్గర ఇక్కడనే ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది. బయట కంట్రీస్లో యూఎస్లో అక్కడిక్కడ వీఆర్ సీయింగ్ దోస్ వార్ కండిషన్స్ రైట్. సో అక్కడ ఎకనామీ అది కూడా డిప్లీట్ అవుతుంది. సో మన దగ్గర ఇట్స్ అన్ అప్రైజింగ్ ఎకానమీ కాబట్టి ఇక్కడే బెటర్ అంటాను సార్. ఖర్చు పరంగా కూడా దేశీయ విద్య ఒక పెద్ద ప్రయోజనకరంగా మారింది. విదేశాల్లో చదువులకు భారీ ఫీజులు, కరెన్సీ మార్పులతో పెరిగిన ఖర్చులు, నివాస వ్యయాలు విద్యార్థులకు భారంగా మారుతున్నాయి. అదే సమయంలో ఇండియాలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటం, కుటుంబానికి దగ్గరగా ఉండే భద్రత, ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు భారత్లోనే చదువుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ వేరే కంట్రీస్లో, స్టేట్స్లలో కూడా ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు అలా కూడా ఉన్నాయి. అంత దూరం వెళ్ళి చదువుకోవడం ఇప్పుడు వార్ అవుతుంది కదా, కష్టం. ఇక్కడ మన హైదరాబాద్ ఈజ్ బెస్ట్. ఇక్కడ చదువుకోవడం పేరెంట్స్కి దగ్గర ఉండొచ్చు, ఇంకా ఫ్యామిలీస్ అవన్నీ దగ్గర ఉంటాయి. ఇంకా హైదరాబాద్ కూడా చాలా ఇంటర్న్షిప్స్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇదేదో ఒక యుద్ధం ఎఫెక్ట్ మాత్రం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. భవిష్యత్తులో కూడా స్టడీ ఇన్ ఇండియా అనే ట్రెండ్ మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు. విదేశీ యూనివర్సిటీలు కూడా ఇండియాలో తమ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని చూస్తూ ఉండటంతో దేశీయంగా ఉన్న అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. మాస్టర్స్ చేయాలన్నా ఇది చేయాలన్నా అని మనం ఇక్కడే ఉండి చేసుకోవచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్లో చాలా NITs, IITs ఉన్నాయి. అట్లనే బెంగళూరు, ముంబైలో చాలా పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇక్కడే చేసుకుంటే అయిపోయిద్ది. కానీ చాలామంది అబ్రాడ్ వెళ్ళి లైక్ అమెరికా కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ వెళ్తుర్రు. సో అక్కడ చాలా వార్ సిచ్యువేషన్స్ అట్లున్నాయి కాబట్టి మన ప్రాణానికే నష్టం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుంది. విదేశాల్లో చదవాలనే కలను పూర్తిగా వదిలేయకపోయినా అదే సమయంలో దేశీయంగా ఉన్న అవకాశాలను కూడా సమానంగా పరిగణలోకి తీసుకుంటున్నారు విద్యార్థులు. ఇప్పుడు అబ్రాడ్ స్టడీస్ కంటే స్మార్ట్ స్టడీస్ అనే న్యూ ట్రెండ్ స్టార్ట్ అవుతోంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించింది ఆల్ఫోర్స్ విద్యా సంస్థ. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 996 రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచారు. 15 మంది విద్యార్థులు 995కు పైగా సాధించారు. 202 మంది విద్యార్థులు 950 పైగా మార్కులు సాధించారు. బైపీసీలో 995 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. 38 మంది విద్యార్థులకు 990 మార్కులు వచ్చాయి. ఇక సిఈసీలో 987 మార్కులతో టాపర్లుగా నిలిచింది. ఈ విజయాలు నాణ్యమైన బోధన, పటిష్ట ప్రణాళిక, విద్యార్థుల కృషి ఫలితమని తెలిపారు ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి. జేఈఈ మెయిన్స్లోనూ తమ విద్యార్థులు రాణించారని, నీట్లో ఇదే స్థాయి విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2026 ఇంటర్ ఫలితాలు అనూహ్యంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ప్రతిసారి కూడా ఆంధ్ర రిజల్ట్స్ వచ్చినాక వారిని అనుకరించి మనం ఎందుకు లేట్ అయినామని చెప్పేసి మన రిజల్ట్స్ వచ్చేది. ఈసారి మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫలితాలు ముందు విడుదలైనందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరీక్షలు అయిపోయిన తర్వాత అతి తొందరగా రిజల్ట్స్ డిక్లేర్ కావడం జరిగింది. తర్వాత అత్యద్భుతమైన ఫలితాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. మొట్టమొదటిసారిగా మన గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆల్ఫోర్స్ ఫలితాలు చూసుకున్నట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ పరీక్ష ఏదైనా మరి ర్యాంక్స్, రిజల్ట్స్, మార్కులు అన్నీ ఆల్ఫోర్సే అన్న విధంగా మరొకసారి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులు గాను 996 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే 4 పిల్లలు అక్కడ ఉన్నారు. బైపీసీ విభాగంలో కూడా 995 మార్క్స్లో కూడా మరి అత్యధిక సంఖ్యలో పిల్లలు రావడం జరిగింది. ఎంఈసీ 988 మార్క్స్, సిఈసీ 987 మార్క్స్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్లో మరి మొట్టమొదటిసారిగా ఆల్ఫోర్స్ గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఎంపీసీ విభాగంలో 469 మార్కుల మీద 4 పిల్లలు, అలాగే బైపీసీ విభాగంలో 439 మార్కుల పైన 4 పిల్లలు, అలాగే ఈవెన్ ఫస్ట్
ఫస్ట్ ఇయర్ ఎంఈసీ సిఈసిలో కూడా 494 మార్కులు 93 మార్కులతోటి ప్రపంచాన్ని సృష్టించింది. ఇవాళ చూస్తే మనం ఉన్నాము ఇక్కడ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఓన్లీ ఎంపీసీ విభాగంలో 990 అబోవ్ 202 మంది చిన్నారులు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో 990 అబోవ్లో 37 మంది చిన్నారులు మార్కులు తీసుకొచ్చారు. అలాగే 970 అబోవ్ ఎంఈసీ సిఈసిలో కూడా 11 మంది చిన్నారులు మంచి మార్కులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పాస్ పర్సంటేజ్ విభాగంలో కూడా ఇవాళ నంబర్ 1లో ఉన్నాయి. మరి అల్ఫోర్స్ చిన్నారులు అందరూ కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ కోర్సు కేటాయించింది హార్డ్లీ 1.5-2 months. అతి తక్కువ సమయంలో మరి కష్టపడి చదివి ఇంత అద్భుతమైన ఫలితాలను సాధించారంటే వాళ్ళ తల్లిదండ్రుల ముఖంలో వాళ్ళ ఆనందం చూస్తే తెలుస్తున్నది. ఎక్కడెక్కడి నుంచో కూడా మొత్తం కుటుంబ సమేతంగా వచ్చారు అంటే పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా రిజల్ట్స్కు చూశారు, రిజల్ట్స్కి ఏ రకంగా సంతోషంగా ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంత మంచి ఫలితాలు సాధించడానికి మరి అహర్నిశలు కృషి చేసిన మా విద్యార్థులకు నేను అభినందన తెలియజేస్తున్నాను. My name is Pallavi. I am studying in Alpha Junior College, Kottapalli campus. I have secured 996 out of 1000 in MPC. I'm feeling very proud as an Alphosian. I am very thankful to our chairman Vienna sir and our staff who have encouraged me a lot. Actually, this is not my goal. Actually, I needed to become an engineer, successful engineer. So I'm thinking to crack MSET in just 2-digit rank. I'm Vaishnavi and I secured 995 out of 1000, and I thank Alphos institutions for the inspiring us, and they helped us in scoring very good marks in a little bit of time, and we hope we'll score good marks. లైఫ్ స్టైల్ మారిపోవడంతో చాలామంది ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పెళ్లికి ఇబ్బందిగా మారడంతో బరువు తగ్గించుకునేందుకు వెయిట్ లాస్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా సులభంగా ఇంజెక్షన్లతో బరువు తగ్గించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్పెషల్ ప్యాకేజీలను కూడా ఇస్తున్నాయి క్లినిక్స్. పెళ్లిలో స్లిమ్గా కనిపించాలని, అందంగా ఉండాలన్న ఆలోచనతో బరువు తగ్గించే ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహాలు లేకుండా ఇంజెక్షన్లు వాడితే ప్రమాదం అంటున్న ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్రావ్యతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సాధారణంగా బరువు తగ్గాలంటే డైట్ ఫాలో కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అప్పుడే బరువు అనేది క్రమంగా తగ్గుతూ ఉంటారు. కానీ ఇన్స్టంట్గా తగ్గేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో మన దేశంలో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత వాటిని ఎక్కువగా యూత్ ఫాలో అవుతున్నారు. దీనికి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పెళ్ళిలో స్లిమ్గా కనిపించాలి, గ్లామర్గా ఉండాలనే ఉద్దేశంతో పెళ్ళికి ముందు నుంచే ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అనేవి యూజ్ చేయడం ఎక్కువ అవుతుంది. సో ఇవి వేసుకోవడం వల్ల నిజంగా ఇన్స్టంట్గా బరువు తగ్గితే ఆ తర్వాత ఏంటి పరిస్థితి, ఒకవేళ ఆ ఇంజెక్షన్లు ఆపేస్తే కనుక ఇబ్బంది ఏమవుతుంది, ఇవి లాంగ్ స్టాండింగ్గా ఈ ఇంజెక్షన్లు వేసుకుంటే కనుక వచ్చేటువంటి అంటే హెల్త్ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య ఉన్నారు. ఆమెతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అండి, మామూలుగా మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గాలి అని అంటే కనుక ఏ పద్ధతి ఫాలో అయితే బెటర్ ఉంటుంది? అసలు వెయిట్ పెరగడానికి రీజన్స్ ఏముంటాయి? ఫస్ట్ నార్మల్గా మనం చూస్తూ ఉంటుంది ఏంటంటే ఈ రోజులలో ఒబేసిటీ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాము. అది పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ, అది ఎందుకు అనగా ఈ మధ్యలో వస్తున్న మార్పులు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. అంటే సిట్టింగ్ జాబ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, మన తినే ఆహారంలో చాలా రకాల జంక్ ఫుడ్ ఉండడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఉండడం, ఇవన్నీ కూడా వెయిట్ పెరగడానికి దోహదపడుతూ ఉన్నాయి. సో మెయిన్గా ఓవర్ వెయిట్, ఒబేసిటీ అన్నది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. మెయిన్గా వెయిట్ తగ్గడానికి మనము ఫస్ట్ థింగ్ ఫాలో అవ్వాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ముఖ్యంగా అన్నది డైట్ అండ్ ఎక్సర్సైజ్. అంటే మన హైట్, వెయిట్, బిఎంఐ ప్రకారము మన ఫిజికల్ యాక్టివిటీ ప్రకారము ఎంతవరకు క్యాలరీస్ తీసుకోవచ్చు, అది మగవాళ్ళలో ఆడవాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైలా, లేకపోతే మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీయా, లేకపోతే స్ట్రెనియస్ ఫిజికల్ యాక్టివిటీనా అన్న దాన్ని బట్టి కేటగరైజేషన్స్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ అర్బన్ పాపులేషన్లో మనం వాళ్ళని సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ లాగానే కన్సిడర్ చేసుకోవచ్చు. గట్టిగా చెప్పాలి అంటే దే ఆర్ మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఓన్లీ. సో వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గట్టుగా ఇంత క్యాలరీస్, బ్యాలెన్స్డ్ ఫుడ్, ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత ప్రోటీన్స్, ఎంత ఫ్యాట్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం. యూజువల్గా WHO ప్రకారము, ADA ప్రకారము డైలీ 30 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ 5 days ఇన్ అ వీక్ అన్నది చాలా అవసరం. ఇది నార్మల్ ఉన్న వాళ్ళకి. కానీ వెయిట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళకి అది ఒకటి సరిపోదు. దానికి
మించి కూడా మనము క్యాలరీస్ బర్న్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 kg వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మనము కనీసం 8,000 నుంచి 9,000 కిలో క్యాలరీ డెఫిసిట్ అన్నది పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఈజీగా మనం ఒక చాక్లెట్ తిన్నా, ఒక కూల్ డ్రింక్ తాగినా, ఏదో ఒక పిజ్జా ఆర్ బర్గర్ తిన్నా కూడా ఒక 500-600 కిలో క్యాలరీస్ డిపెండింగ్ అపాన్ సైజ్ ఆఫ్ ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్ని బట్టి మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో అలా మన బాడీలోకి ఎక్సెస్ క్యాలరీస్ అన్నవి మనం డంప్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. దానికి తోడు క్యాలరీ బర్న్ అవుట్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండి అండ్ దాన్ని ఖర్చు చేయలేకపోవడం వల్ల అదంతా బాడీలో ఫ్యాట్ లాగా డిపాజిట్ అయ్యి మెయిన్గా మనము ఈ రోజులలో ఒబేసిటీ అన్నది మోర్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. అండ్ వెయిట్ తగ్గడానికి ఈ రోజులలో మనం కామన్గా చూస్తూ ఉన్న ఇంజెక్షన్స్ GLP-1 అనలాగ్స్ అంటాం. అంటే అవి గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్. ఇది ఒక హార్మోన్ ఒంట్లో ఉత్పత్తి అవుతుంది. దీని పనితీరు ఏంటి అంటే మన బాడీలో అపెటైట్ రెగ్యులేటింగ్ సెంటర్ అన్నది బ్రెయిన్లో ఉంటుంది. దానిపైన యాక్ట్ చేసి మన ఆహారంని మితంగా తీసుకోవడం, అంటే ఆకలిని కంట్రోల్లో పెట్టడము, అండ్ క్రేవింగ్స్ ఫర్ ఫుడ్ అంటే ఫుడ్ పైన క్రేవింగ్ అంటే తినాలి అని అనిపించడం, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాటిపైన ఆ సెంటర్ పైన యాక్ట్ చేసి ఆ క్రేవింగ్ అన్నది తగ్గిస్తూ ఉన్నది. సో మోర్ కామన్గా మనం ఈ మెడిసిన్స్ ఎందుకు కనుగొనాల్సి వచ్చిన అవసరం అన్నది వచ్చింది. మనం చేసుకున్న ఫిజికల్ యాక్టివిటీ ద్వారా అండ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ ద్వారా ఒక 5% ఆఫ్ వెయిట్ 10% ఆఫ్ వెయిట్ తగ్గొచ్చు. కానీ మోస్ట్ కామన్ మనం చూస్తూ ఉన్నది, నేను డైట్ ఫాలో అయ్యాక, ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అయిన తర్వాత మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను, అది తగ్గిన వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అవుతున్నాం అన్నది కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇది రీబౌండ్ వెయిట్ గెయిన్ అంటాం. నార్మల్గా అది ఒబేసిటీ, అది ప్రాబ్లమ్ పేషెంట్లో కాదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓన్ మెటబాలిజంని బట్టి కూడా అలా ఉంటుంది. ఒకసారి రీబౌండ్ వెయిట్ గెయిన్ అన్నది అయిన తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలం. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి, ఎక్సర్సైజ్కి దోహదపడతాయి. దే ఆర్ నాట్ ఆల్టర్నేటివ్స్ టు దేర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. మెడిసిన్ వాడుతున్నంత మాత్రాన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోకపోతే మెడిసిన్ వల్ల వచ్చే బెనిఫిట్ అన్నది మనం చూడం. ఎవరిలో ఈ మెడిసిన్స్ పెట్టుకోవచ్చు అని అంటే BMI బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా ఎక్కువగా ఉన్నా కూడా, ఆర్ 27 కన్నా ఎక్కువగా ఉండి ఏదైనా ఒబేసిటీ రిలేటెడ్ కొమార్బిడిటీ ఏమైనా ఉన్నా, డయాబెటీస్ కానీ, ప్రీ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఈవెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి అప్రూవ్డ్. కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరికి మెడిసిన్ పెట్టము అని అంటే కనుక, ఇది వరకు ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉన్నా, ఆర్ ఇన్ పర్సన్కి కానీ ఫ్యామిలీలో ఎవరికైనా మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఏమైనా ఉన్నా కూడా ఇవి 2 కాంట్రా ఇండికేషన్స్. వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి ఇంజెక్షన్లు వాడాలనే అవసరం వస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్ సలహాతోని వాడితే బాగుంటుంది. లేదు అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఉన్న స్టడీస్ ప్రకారం ఈ ఇంజెక్షన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడ్డాయి. సో ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి పెద్దగా రిపోర్ట్ ఏం లేదు కాబట్టి వాడుకోవడం వల్ల మంచిదే అని వైద్యులు అంటున్నారు. కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి అని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. ఢిల్లీకి చెందిన సెంట్రల్ జూ అథారిటీ దేశవ్యాప్తంగా ఉన్న జువాలజికల్ పార్కుల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఏప్రిల్ నుంచి మే 2026 వరకు MEE కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ PCCF శ్రీ KSSVP రెడ్డి, మహారాష్ట్ర క్యాడర్కు చెందిన రిటైర్డ్ IFS అధికారి శ్రీవిలాస్ S బర్దేకర్ 2 సభ్యుల బృందం హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్కును సందర్శించి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో ప్రధానంగా 6 అంశాలను పరిశీలించారు. జూ అభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై నెహ్రూ జూ పార్క్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిశీలన తర్వాత జూ నిర్వహణ, జంతువుల సంరక్షణ, నిర్వహణ విధానాలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రికార్డులు సెంట్రల్ జూ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా నిర్వహించబడతాయని తెలిపారు. ఈ జూ దేశవ్యాప్తంగా ఉత్తమ నిర్వహణకు ఆదర్శంగా నిలుస్తుందని, MEE మూల్యాంకనంలో అన్ని అంశాల్లో అత్యధిక మార్కులు సాధించిందని బృందం తెలిపింది.